నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడల నందు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత సమాజ స్థాపకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతోత్సవ సందర్భంగా ఆ మహానుభావుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జిల్లా కోఆర్డినేటర్లు బెల్లంకొండ గోపి మాదిగ, కొలగట్ల రమేష్ మాదిగలు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కోలగట్ల రమేష్ మాదిగ, బెల్లంకొండ గోపి మాదిగ, జిల్లా కో కన్వీనర్ కాకులూరి పెంచిలయ్య మాదిగ, బద్దెపూడి వివేక్ మాదిగ, కాకులూరి మధు మాదిగ, వెంకట్ మాదిగ, సుధాకర్ మాదిగ, చంటి మాదిగ, శ్రీకాంత్ మాదిగ, శ్రీను మాదిగ, హరీష్ మాదిగ పాల్గొన్నారు. బెల్లంకొండ గోపి మాదిగ, నేను ఉసురుపాటి బ్రహ్మ మాదిగ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంత్యోత్సవ సందర్భంగా ఈ యొక్క నెల్లూరు వీఆర్సీ కోడలందు ఆయనకి మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ యొక్క చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక హక్కుల్ని ఈ యొక్క భారతదేశంలో ఉండబడే సమాజానికి మొత్తానికి చేరవేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గతంలో కూడా చెప్పాం, ఏదైతే గాంధీ జయంతి రోజు మద్యపాన నిషేధం జరుపుతా ఉన్నారో మరి అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి రోజు మరి అంబేద్కర్ జయంతి రోజు మద్యపాన నిషేధం అనేది ఖచ్చితంగా అమలుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఎస్సీలపై, దళితులపై, ఈ యొక్క క్రిస్టియన్లపై దాడుల్ని ఖండిస్తూ ఏదైతే ఎస్సీ కోర్టులో అమలుపరుస్తున్నారో మరి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా అమలుపరచాలని, చట్టబద్ధత కల్పించాలని మేము ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మ మాదిగ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కార్పొరేషన్ నిధులు కూడా పేరుకే కార్పొరేషన్లు కాకుండా సంక్షేమ పథకాలు నిధులన్నీ కూడా ఈ యొక్క దళితులందరికీ చేరవేయాలని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై బ్రహ్మ. నా పేరు కోలగట్ట రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు వహిస్తా ఉన్నా. ఈరోజు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మ మాదిగ గారి ఆదేశాల మేరకు నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మా జిల్లా కమిటీ అంతా ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగం బాగా కలిసికే కాదు, భారతదేశానికి అంతటి కూడా ఈరోజు ఒక గ్రంథంగా ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసినట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే అంబేద్కర్ రచించినటువంటి రిజర్వేషన్ వాటా కానివ్వచ్చు, సంక్షేమ పథకాల వాటా కావచ్చు, 15%ని ఈరోజు ఎస్సీ సప్లాన్ నిధులు కావచ్చు, ఏదైతే బడ్జెట్ 100% బడ్జెట్ అయితే దాంట్లో 15% బడ్జెట్ దళితులకి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రావాల్సి ఉంటే కనీసం ఈ యొక్క ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకపోవటం చాలా శోచనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ నిధులు ఉన్నాయో ఆ నిధులు ఎస్సీ ఎస్టీలకు కూడా చెందకపోవడం కూడా చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైతే ప్రభుత్వాలు దళితులకి ఇప్పటికీ అంబేద్కర్ మాలేసి పోతారులే అనుకోవద్దు మీరు. ఈరోజు ఎస్సీల్లో దాదాపుగా మేము 40% ఈరోజు ఉంటే మా ఓట్లన్నీ మీరు దండుకొని, మా ఓట్లన్నీ మీరు వేసుకొని మీరు రాజ్యాంగ ఫలాలన్నీ అనుభవిస్తూ కనీసం మాకు ఈ యొక్క ఫలాలు కూడా అందించకపోవటం, సంక్షేమ పథకాల ఫలాలు కూడా అందించకపోవటం చాలా గౌరవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇకనైనా ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఇవన్నీ మా యొక్క హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మాకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై బ్రహ్మ మాదిగ.
మాదిగా నేను ఎంఆర్పిఎస్ జిల్లా గోకన్వర్గా మరియు పౌర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు పొడుగు బలహీన వర్గాల ఆశాకిరణం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా డిమాండ్స్ ఏమంటే దళితుల మీద జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వెంటనే మళ్ళీ పేలిచ్చి వాళ్ళు బయట తిరుగుతున్నారో ఆ బాధితులు చాలా నష్టపోయి చాలా బాధపడుతున్నారు. ఏదైతే సన్నా సేవకులు నిరసన కార్యక్రమం చేసామో దళితుల మీద జరిగిన దాడుకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళని జీవితంలో బయటికి రానియకుండా మళ్ళా బయట ఉండే వాళ్ళు ఏరే తప్పు చేయలేకుండా దీన్ని పరిగణలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిగణలో తీసుకొని మాకు ఎత్తనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాయకత్వంలో మున్సిపల్ బ్రహ్మాండం పథకాలుగా వాడుకుంటుందో తప్ప మాకు ఎస్ఎల్కి ఎవరికి ఆ కార్పొరేషన్ నిధులు కానీ ఎస్ఐ కార్పొరేషన్ నిధులు రావడం లేదు. ఈరోజు అమరావతిలో ఏదైతే మీరు చట్టబద్ధత చేశారో పార్లమెంట్లో మా ఎస్సీ కార్పొరేషన్ కూడా పార్లమెంట్ చట్టబద్ధత చేసి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని చెదరవేయకుండా మా ఎస్ఐలకి అందజేయాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ జై మాదిగా జై బ్రహ్మయ్య మాదిగా. నేను మున్సిపల్ బ్రహ్మమాది గారి ఆధ్వర్యంలో ఎల్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మన అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన బిఎల్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని పూలలు అర్పించి అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. అదేవిధంగా మన గతంలో అంబేద్కర్ గారు రాయగారు మన చేతులు అదేంటంటే మన పేద బలుగు పడిన వర్గాల విద్యార్థులు వారి పెద్ద ఎత్తున అందరూ ఉద్యోగస్తులే ఆయన చెప్పినటువంటి ఆశయాలను ప్రతి ఎత్తులో నిర్వహించాలని చదువుని ఆయడం వల్ల మన పేదలు ఆగ్రహ అసమానత తొలగిపోయి మనము రాజ్యాంగ పయనించాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై మాదిగా